बजाते हो मेरे मोर मित्रों? अच्छा, तो कैसी धुन बजाऊं? हाँ, बड़ा नेक विचार है। हरिः ओम्। जय श्रीमन्नारायण। रामचंद्र देवदेवं भजे दिव्य प्रभावं, देवदेवं भजे दिव्य प्रभावं, रावणासुरवैरि रणपुङ्गवं, रावणासुरवैरि रणपुङ्गवं, रामं देवदेवं भजे दिव्यप्रभावं, लङ्काविशोषणं लालितविभीषणं, लङ्काविशोषणं लालितविभीषणं, वेङ्कटेशं साधुजनविभवं, देवं देवदेवं भजे दिव्यप्रभावं। జై శ్రీరామ్. గోపకాంతలు తమ గోడునంతా వెళ్ళబోసుకున్నారు. శ్రీకృష్ణుడు నల్లనివాడు, నల్లనయ్య ఎప్పుడు మోసమే చేస్తాడు, అందరినీ మోసం చేస్తూ తిరుగుతూ ఉంటాడు. మాయమాట చెప్పి మాతో వలపు నటించి మమ్మల్ని ప్రియురాళ్ళుగా చేసుకొని తర్వాత కనబడకుండా పోతాడు. ఇవన్నీ ఆయనకి అలవాటే అని వాళ్ళు అనేక విధాలుగా చెప్పారు ఉద్ధవుడికి. సరే, వాళ్ళు చెప్పిందంతా ఓపికగా విన్నాడు ఉద్ధవుడు. చిరునవ్వుతూ, గోపికామణులారా, మీరు చెప్పింది 100% వాస్తవం. ఎందుకంటారా, మీరు మానవ జన్మ తీసుకున్నారు కాబట్టి మానవ సహజ గుణాలు మీలో ఉండటం సహజం. మానవ సహజమైన గుణాలు మీలో ఉన్నాయని మీరే చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? మేము కారణ జన్మలము, ఆయన అతీతుడు, పరమాత్ముడు. పరమాత్ముడు అయితే మాత్రం మాకు అన్యాయం చేయవచ్చా అని మీరు అంటున్నారు. ఇప్పుడు మధురా నగరికి ఆయన ఎందుకు వెళ్ళాడు తెలుసా మీకు? తెలుసు మాకు అన్నారు వాళ్ళు. కంసుడిని చంపడానికి. మీకు అదే తెలిసింది. కంసుడిని చంపడానికి కాదు వెళ్ళింది ఆయన. కంసుడిలో ఉండే అహంకారాన్ని, దురహంకారాన్ని, అనేక విషపూరితమైనటువంటి మానసిక రోగాలతో బాధపడుతున్న కంసుడికి మోక్షం ఇచ్చాడు. ఎందుకంటే పరమాత్మ చేతిలో చావాలని అతను కోరుకున్నాడు. శ్రీమన్నారాయణుడి చేత చావాలని కోరుకున్నాడు కంసుడు, చాణురుడు. మీకు ఈ విషయాలన్నీ కూడా తెలియవు. సరే, మీరు మీ బాధలు మీరు చెప్పారు. అయితే ఒక సత్యం అందరూ గ్రహించాలి. ఏంటో సత్యం అంటే, ఇది గోపకాంతలు మీకు మాత్రమే చెప్పేది కాదు, ప్రతి భక్తుడికి కూడా చాలా అవసరమైనటువంటి జ్ఞానం ఇది. ప్రతి భక్తుడికి కూడా చాలా అవసరమైన జ్ఞానం. ఇప్పుడు సహజంగా కాటకాలు ఇవన్నీ రావచ్చు. అప్పుడు ఏం చేస్తారు రాజులు? యజ్ఞాలు, యాగాలు చేస్తారు. యజ్ఞాలు, యాగాలు చెయ్యాలంటే, యజ్ఞం చెయ్యాలంటే హోమగుండంలో ఏముంటాయి? సమిధలు ఉంటాయి. సమిధలు అంటే ఆ యొక్క హోమగుండంలో ఎటువంటి పుల్లలు, ఆ కర్రల పుల్లలు వేస్తేనే కానీ మండదు కదా. అటువంటి సమిధలు హోమగుండంలో వేసి నిప్పు రాజేసినప్పుడే అవి మదించబడతాయి. మదించినప్పుడు అందులో అగ్ని పుడుతుంది. ఆ అగ్ని ఒక జ్ఞానశక్తిగా మారుతుంది. అప్పుడే దైవశక్తి అనుకూలంగా మారుతుంది. ఇది మీకు తెలియని సత్యం. ఎందుకంటే సమిధలు ఏ విధంగా అగ్ని యాగంలో, యజ్ఞంలో తాము మాడిపోయి ఆ యొక్క యజ్ఞానికి మూల కారణమవుతాయో, అదేవిధంగా ప్రతి
భక్తి కలవాడు, భక్తి అనేవాడు అంటే భక్తుడు అనేవాడు. ఎందుకంటే ఈ యొక్క భారతదేశంలో భక్తికి పరమాత్ముడు అనురక్తినిస్తాడు, భక్తికి ఆయన లొంగిపోతాడు, భక్తికి ఆయన ఎంత విలువిస్తాడంటే ఆయన ఇక తనవారు పరవారు అనే భేదాలు ఏమీ ఉండవు. అంతా మర్చిపోయి పరిగెత్తుకుంటా భక్తుల దగ్గరికి వస్తాడు. మీరు కోరిన విధంగానే ఆయన వచ్చాడు. ఇది మీ కోరిక మాత్రమే. కనుక మీరు ఇప్పుడు అనేక నిందలు వేశారు. ఏ విధంగా సమిధలు ఆ హోమగుండంలో మధించబడి దహించబడి దహించబడి ఒక యజ్ఞంగా మారుతుందో, ఆ యజ్ఞఫలం లోకానికి ఉపయోగపడుతుందో, ప్రతి భక్తుడిలో కూడా భక్తి అనే సమిధలు ఏమవ్వాలంటే జ్ఞానంతో అనేటువంటి అగ్నితో దహించబడాలి. భక్తి అనేటువంటి ఈ సమిధలను జ్ఞానం అనేటటువంటి లోపల ఉన్నటువంటి జ్ఞానశక్తితో మదించబడినప్పుడే, ఆ విధంగా అగ్నికి ఆహుతి చేసినప్పుడే అంటే మీ లోపలే వేదన. ఏం వేదన అది? దైవము అంటే ఎవరు? భగవంతుడు ఎలా వస్తాడు, ఎలా కాపాడుతాడు, ఎలా మాట ఇస్తాడు, ఇచ్చిన మాటని ఏ విధంగా నిలుపుకుంటాడు. ఇది అతి ముఖ్యమైనటువంటి విషయం ప్రతి భక్తులకి కావాలి. ఇది జ్ఞానం లేకుండా ఉంటే భక్తి ఉపయోగం లేని భక్తిని ముందు చెప్పాడు ఆయన. కనుక ఆయన ఏం చెప్పాడు? భక్తులు తమ భక్తిని నిరూపించుకోవాలంటే దానికి అనంతమైన సహనం కావాలి. సహనంతో పాటు అనేక విధాలైనటువంటి సుగుణాలు అలవర్చుకోవాలి. ఈ గుణాలన్నిటినీ లోపల పెట్టుకొని ఏ ఉండకూడదో వాటిని అంతా కూడా అందులో వేసి సమిధుల్లో వేసి కాల్చి బూడిద చేసేస్తే అప్పుడు భక్తి పుట్టుకొస్తుంది. ఆ భక్తికి మాత్రమే పరమాత్ముడు లొంగుతాడు. ఆ భక్తికే పరమాత్మ పరిగెత్తుకుంటూ వస్తాడు. కనుక అటువంటి భక్తులకు మాత్రమే ఆయన అనుగ్రహము, కరుణ ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్తున్న విధంగా మీరు ఆయన మీద అనేక నిందలు వేశారు. అయితే మీలో అలాంటి భక్తి ఉందా అంటే లేదు. మీరేమి వాంఛిస్తున్నారు? ఆయన శరీరాన్ని వాంఛిస్తున్నారు, ఆయన శరీరాన్ని కోరుతున్నారు. కానీ ఇక్కడ మీకు తెలియని సత్యం ఒకటి ఉంటుంది. ఎవరంటే ఆయన అందరి మానవుల్లాంటి మానవుడు కాదు కదా. ధర్మరక్షణార్థం శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ పరమాత్మగా శరీరం తీసుకున్నాడు. ఎప్పుడైతే శరీరం ధరించాడో ఈ శరీరంలో ఉండే అన్ని గుణాలకు లొంగిపోడు. ఆయన శరీరంలో ఉన్న శరీర గుణాలకు, మానవతత్వానికి లొంగాలి. మానవతత్వాలు ఆయన చేయడము అంతం. ఏ కర్మలు కానీ, ఏ కష్టాలు కానీ, క్లేశ కర్మ విపాకాశి అపరామృష్ట పురుష విశేష ఈశ్వర అంటారు పతంజలి మహర్షి. అంటే ఎవరినైతే క్లేశాలు, కర్మలు, బాధలు, దుఃఖాలు ఇవన్నీ అంటకుంటా ఉంటాయో, ఎవరు నిత్య జాగృతిలో ఉంటారు. సహజంగా మానవులకు 3 స్థితులు ఉంటాయి: జాగృతి, నిద్ర, స్వప్నము అని. ఈ జాగృతి, స్వప్నం అనే రీతిలో మానవులు మానవ స్థితితోనే ఉంటారు. వారు జాగృతిలో ఉన్నప్పుడు మాత్రమే దైవానుగుణం వస్తుంది. జాగృతి కాకుండా నిద్రావస్థకి వెళ్తే కళలు వస్తాయి. కళలు మనకు వాస్తవాలు అనిపిస్తాయి. ఎందుకు? కళలు కనుకున్నప్పుడు సత్యాలు అనిపిస్తూ ఉంటాయి లోపల. ఉదయం చూస్తే కళలన్నీ సత్యాలు కావు కదా. కళలన్నీ సత్యాలు కావు కదా. మరి దాని సత్యమని ఎందుకు భ్రమించాం మనం మానవులు కాబట్టి. పరమాత్ముడికి అలాంటి అంటాము. ఆయనకి ఎటువంటి మనకున్న క్లేశాలు, కష్టాలు, అన్ని బాధలు ఆయనకి రావు. ఎందుకంటే ఆయన ఈ అవతారం ధరించిందే ధర్మాన్ని రక్షించడానికి. కానీ ధర్మానికి ఎవరు అడ్డు వస్తున్నారో వాళ్ళంతా శిక్షించడమే ఆయన పని. గోవింద గోవింద. ఇష్టం వందే జగద్గురు.